అవును ప్రభువా, సాధ్యమన్నారయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అవును ప్రభువా, దయచేయండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కూర్చోండి అందరూ. నిశ్శబ్దంగా ఎలా ఉన్నారో అలా ఉండండి. ఒకవేళ చిన్నపిల్లలు, మన పిల్లలు ఏమైనా ఏడుస్తూ ఉంటే కొంచెం వెంటనే బయటికి తీసుకెళ్ళి కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయండి. ఇంకెవరు కూడా అటు ఇటు తిరగటం అలాంటివి చేయకండి. ఒకసారి దేవునికి స్తోత్రం చూద్దామండి. హల్లెలూయా. కాస్త హుషారుగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు గడిచిన దినాల్లో దేవుడిచ్చిన ఆలోచన బట్టి, దేవుడిచ్చిన సందేశాన్ని మీ మధ్యకు నేను తీసుకుని వచ్చాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు మన పక్షము నుండి కార్యములు చేయటానికి కూడా వెనకాడని దేవుడు. మన పక్షము నుండి మనం చేసే ప్రతి మనవి, మనం చేసే ప్రతి ప్రార్థనను ఎప్పటికప్పుడు నిత్యము, అనుక్షణము, అనుదినము, అనునిత్యము వింటూ మన మొరలు ఆలకిస్తున్నటువంటి ఆ కరుణా సంపన్నుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చేసే కొన్ని పనుల వలన ఆయన ఎంతగానో దుఃఖపడుతుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఏ విషయాల్లో అయినా దుఃఖపడతాడు, ఏ విషయాల్లో అయినా దేవుడు బాధపడతాడు, మనకు అది తెలియాలండి. ఏ విషయాల్లో దేవుడు బాధపడతాడో మనకు తెలిస్తే, దేవుణ్ణి బాధ పెట్టే పనులు మనం ఏమైనా చేస్తున్నామని మనకు అర్థమైతే, దేవుణ్ణి బాధ పెట్టకుండా మనల్ని మనము సరిదిద్దుకోగలము, సరి చేసుకోగలము అన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ఏమిటనంటే, దేవుడు ఏ విషయాల్లో దుఃఖపడతాడు అన్నది మనం ఆలోచిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము, దేవుడు ఏ విషయంలో దుఃఖపడతాడు? దేవుడు మనలాగే ఆయన దుఃఖపడతాడు, సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచిస్తాడు. ఆయనకు కూడా మనలాంటి స్వభావం కూడా ఉన్నదని మనం గ్రహించాలి. దేవుడు ఏ విషయాల్లో దుఃఖపడతాడు అన్నది మనం వెతికితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము ఇలా ఉన్నది. నేను చదువుతున్నాను, చూడండి. తీసిన వాళ్ళు ఉంటే చదవండి. యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనం, పేజ్ నెంబర్ 701. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, నాకు సంతోషము. చూడండి, తలలెత్తండి. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? చూడాలన్నా ఏమన్నా బిడ్డలారా, ఇక నా వైపు చూడండి. ఒక వ్యక్తి దుష్టత్వము చేత పట్టబడి, ఒక వ్యక్తి దుష్ట మార్గంలోకి వెళ్ళి, ఒక వ్యక్తి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, ఒక వ్యక్తి దురాలోచనలు కలిగి జీవిస్తూ, దుష్ట మార్గంలో ప్రయాణిస్తూ, వాక్యం అతన్ని సంధిస్తున్నా, వాక్యం అతనితో మాట్లాడుతున్నా, మాట వినక దుష్టుడుగానే బ్రతికి, చివరికి దుష్టుడుగానే, అంటే తన ప్రవర్తనను సరిదిద్దుకోకుండా మరణిస్తే, ఆ మరణం నాకు ఏమాత్రము సంతోషాన్ని ఇవ్వదు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏ విషయంలో దుఃఖపడతాడండి? మన ప్రవర్తనను మనము సరిదిద్దుకోకుండా
మరణిస్తే ఆ మరణము మన దేవునికి ఏమాత్రము సంతోషాన్ని ఇవ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా సరే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ తన బ్రతుకును, తన ప్రవర్తనని, తన అలవాటుని, తన లక్షణాన్ని ఏమాత్రం కూడా సరి చేసుకోకుండా తను అలాగే జీవించి తను అలాగే మరణిస్తే ఆ మరణాన్ని చూసిన దేవుడు ఏడుస్తాడంట. ఆ మరణాన్ని చూసిన దేవుడు కన్నీరు పెట్టుకుంటాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకాన్ని చూచి ఒక చోట ఏడ్చాడు. నోవాహు కాలంలో ఆ ప్రజలను చూచి ఆ దేవాది దేవుడు ఏడ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా యెహెజ్కేలు కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఎండిన ఎముకల్లాగా ఉన్నారు. ఒక లోయలో ఎండిన స్థితిలో ఉన్నారు. ఎముకలు, పైగా ఎండిపోయిన ఎముకల స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం ఆలకిస్తూ, దేవుని మాటలు వింటూ, ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటూ, దుష్ట మార్గంలో ఉన్నటువంటి నీవు దేవుని మార్గంలోకి రావాలని నీకు అర్థమైనా కూడా నువ్వు రాకుండా నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టానుసారంగా నువ్వు దుష్ట మార్గంలో నువ్వు బ్రతుకుతూ ఉంటూ, నువ్వు జీవిస్తూ ఉంటే ఒక రోజున హఠాత్తుగా వచ్చిన మరణమునకు నువ్వు బలి అయితే నీ మరణమును చూసిన దేవుడు ఎంతో ఏడుస్తాడు. ఒక వ్యక్తి మరణిస్తే తన ఇంట్లో వారు ఏడుస్తారు. ఒక వ్యక్తి మరణిస్తే, భర్త మరణిస్తే భార్య ఏడుస్తుంది. భార్య మరణిస్తే భర్త ఏడుస్తాడు. ఇది సహజం. బిడ్డలు ఏడుస్తారు, కుటుంబం ఏడ్చింది. ఇంకాస్త గొప్ప వ్యక్తి అయితే గ్రామస్తులు కూడా ఏడుస్తారు. ఇంకాస్త నాయకుడు అయితే గ్రామంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏడుస్తారు. అయితే ఒక వ్యక్తి దుష్ట మార్గంలోనే ఉండి తన జీవితాన్ని ముగిస్తే, మరణిస్తే ఆ మరణాన్ని చూచిన దేవుడు కూడా ఏడుస్తున్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ రోజున ఓ ప్రవక్తను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక ప్రవక్తను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీ మనస్సు పెట్టి మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రవక్త అండి. బైబిల్ గ్రంథంలో చిన్న ప్రవక్తులు ఉన్నారు, పెద్ద ప్రవక్తులు ఉన్నారు. అసలు ప్రవక్త అన్న మాటకు అర్థం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే 3 అక్షరాలు తెలుగులో ప్రవక్త. ప్ర ప్లస్ వక్త. బాగా వినండి. ప్ర ప్లస్ వక్త. వక్త అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పక్షమున నిలిచి, వినండి, దేవుని పక్షమున నిలిచి దేవుని దగ్గర నుండి తన మాటను ప్రజలకు అందించేవాడు, ప్రజలకి ప్రకటించేవాడు, ప్రజలకి ప్రవచించేవాడు ప్రవక్త. భవిష్యత్తులో జరగబోయినటువంటి కార్యములన్నీ కూడా ప్రజలకి తెలియపరిచేవాడు ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో ఒక ప్రవక్తను ఈరోజు దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తున్నాడు. ఆ ప్రవక్త జీవితం ఎలాంటిదో, అతని ప్రారంభ దశ ఎలాంటిదో, అతని ప్రవర్తన ఎలాంటిదో, అతని ఆత్మీయ జీవితం ఎలాంటిదో, ఎలా ఉన్నా తన ఆత్మీయ జీవితం ఎలా దిగజారిపోయిందో, ఎలా ఉన్నా తన ఆత్మీయ జీవితం ఎలా క్రిందకు దిగిపోయాడో, చివరికి తను ఏమైపోయాడో, అతని ముగింపు జీవితము మరి దేవునికి సంతోషాన్ని ఇచ్చిందా, దేవునికి దుఃఖాన్ని మిగిల్చిందా అన్నది ఈ రోజున మనం జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మనసు పెట్టి చక్కగా వినవలసిందిగా ప్రభు పక్షాన కోరుకుంటున్నాను. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పేజీ నెంబర్ 130. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలతో జంకిరి. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. చూడండి, ఇటు అందరూ ఒకసారి తలలెత్తండి. తరువాత ఇశ్రాయేలీలు సాగి, ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారండి అరణ్య యాత్రలో?
40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికే చాలా దినాలు గడిచాయి, చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు వారు పాలు తేనెలో ప్రవహించే కానాను దేశానికి వారు వెళ్ళాలి. లాస్ట్ నుంచి ఆ స్విచ్ నేను వేసాను, కాస్త ఆపి వాళ్ళకి గట్టిగా. ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వారు ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనెలో ప్రవహించు కానాను దేశానికి వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి, దేవుడు నియమించిన దేశానికి వెళ్ళాలి. ఈ వెళ్ళే ప్రయాణంలో యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలోకి వచ్చారు. ఇప్పుడు మోయాబు మైదానంలోకి వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రజలు, ఈ మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు మోయాబు దేశాన్ని దాటి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు మోయాబు జనాంగాన్ని జయించి వెళ్ళాలి. మోయాబు జనాంగాన్ని, ఇజ్రాయేలీల జనాంగాన్ని లెక్క ప్రకారంగా పోల్చి చూస్తే ఇజ్రాయేలీల జనం చాలా లక్షల్లో ఉన్నారు. మోయాబు జనం చాలా తక్కువ ఉన్నారు. ఇజ్రాయేలీలు చాలా బలంగా ఉన్నారు. మోయాబు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొంత బలహీనంగా ఉన్నారు. అప్పుడు మోయాబు జనాన్ని పరిపాలిస్తున్న రాజు, ఇజ్రాయేలీలు మన దేశానికి వస్తున్నారు, ఇజ్రాయేలీలు మన ప్రాంతానికి వస్తున్నారు, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, వాళ్ళ దేవుడు సామాన్యుడు కాదు, వాళ్ళ పక్షాన దేవుడు ఖచ్చితంగా యుద్ధం చేసి కార్యం చేస్తాడు, మనల్ని జయించేస్తారు, వాళ్ళు అలా జరగకూడదు, వాళ్ళు ఎలాగైనా కూడా నాశనం అయిపోవాలి. ఏ రాజు అనుకుంటున్నాడండి? మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అనుకుంటున్నాడు. వాళ్ళు ఎలాగైనా పాడైపోవాలి, వాళ్ళు ఎలాగైనా పతనం అయిపోవాలి. అయితే వాళ్ళు ఎలా పాడవ్వాలి, వాళ్ళు ఎలా నాశనం అవ్వాలి, ఏం చేస్తే వాళ్ళు నాశనం అవుతారు, ఏం చేస్తే వాళ్ళు పాడవుతారు అన్నది ఆ రాజు ఎంక్వైరీ చేయటం ప్రారంభించాడు. ఎవరిని పాడు చేద్దామని? ఇజ్రాయేలీల జనాంగాన్ని పాడు చేద్దామని. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి. ఇజ్రాయేలీల జనాంగాన్ని పాడు చేద్దామని, ఇజ్రాయేలీల జనాంగాన్ని నాశనం చేద్దామని, వారిని మా మీదకి యుద్ధానికి రాకుండానే వాళ్ళు పాడైపోవాలి, ఎలా పాడవుతారు అనేది ఎంక్వైరీ చేయటం ప్రారంభిస్తే అతనికి ఒక విషయం తెలిసింది. ఆ రాజుకి ఏ విషయం తెలిసిందంటే, ఇజ్రాయేలీల దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈ ప్రవక్త ఎవరిని శపిస్తారో వారు శపించబడతారు. అతని నోటిలో దేవుని వాక్కుంది, ఆ ప్రవక్త నోటిలో దేవుని అభిషేకం ఉంది, ఆ ప్రవక్తలో దేవుని మహిమ ఉంది. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. బిడ్డలు లేని వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ప్రవక్త గారు నాకు బిడ్డలు లేరయ్యా, ఆ దేవాది దేవుణ్ణి వేడుకొని నాకు బిడ్డలు కలిగేలా చేయండి అని అంటే, ఆయన ఎవరు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి మరి వాగ్దానం దయచేస్తాడో, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు కలుగుతున్నాయి, ఏమండి, నెమ్మది లేని వారికి నెమ్మది జరుగుతుంది. మరి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని దేవుని నామమును శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు. మరి అటువంటి గొప్ప ప్రవచనం కలిగినటువంటి గొప్ప ప్రవక్త ఒకరు ఉన్నారు అన్న ఆలోచనకు వచ్చింది ఈ రాజు అయిన బాలాకుకు. రాజు పేరు ఏం పేరు? బాలాకు. ఇజ్రాయేలీల దగ్గర ఉన్న ప్రవక్త పేరు ఏం పేరు? బిలాము. చెప్పండి, ఎవరు? బిలాము. ఇప్పుడు బాలాకు రాజు, కన్ఫ్యూజ్ అవ్వకండి. బాలాకు, బిలాము రెండు పేర్లు ఒకలాగా ఉన్నట్టు ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, ఓకేనా? మీ కళ్ళల్లో ఉన్న కన్ఫ్యూజన్ చూసి నేను కన్ఫ్యూజన్ అవుతానేమో, మీరు చక్కగా వినండి, నెమ్మదిగానే చెప్తా. బాలాకు రాజు, బిలాము ప్రవక్త. ఈ బిలాము ప్రవక్త ఇజ్రాయేలు దగ్గర ఉన్నటువంటి ప్రవక్త. ఈ బాలాకు రాజు ఏ దేశాన్ని రాజ్యంగా పరిపాలిస్తున్నాడు? మోయాబు దేశాన్ని. ఇప్పుడు మోయాబులోకి దిగినటువంటి ఇజ్రాయేలీలను నాశనం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇతని తలంపులలోకి ఎవరికి వచ్చారు గుర్తుగా అంటే బిలాము ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, బిలాము ప్రవక్త దగ్గరకు నా అధికారులను, నా దగ్గర ఉన్న నాయకులను పంపించి
నీ నోటితో నీ ప్రజలైన నీ దేవుడైన యెహోవా ప్రజలుగా చెప్పబడుతున్న వాళ్ళని నువ్వు శపించు. నువ్వు శపిస్తే చాలు, వాళ్ళు శపించబడతారు. ఆ మాట చెప్పటానికి ప్రవక్త అయినటువంటి బిలాము చేత శపించేటట్టు చేయటానికి తను ఇక కార్యక్రమాలన్నీ ప్రారంభించి ఇక ఆ బిలాము ప్రవక్త దగ్గరికి అధికారులను, పెద్దవాళ్ళని, నాయకులను పంపించడానికి పని మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారికి బిలాము ప్రవక్త గురించి మనం ఆలోచిస్తే, బిలాము ప్రవక్త దేవుడు కోరుకున్న ప్రవక్త, దేవుడు నియమించిన ప్రవక్త. బైబిల్ గ్రంథంలో మోషే కూడా ఒక ప్రవక్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా కూడా ఒక ప్రవక్తే. నా ప్రియ దేవుని జనాంగమా, ఇంకా చాలా మంది ప్రవక్తులు ఉన్నారు. వారిలో ఈయన కూడా ఒక ప్రవక్త. దేవుని పక్షమున, ప్రజల పక్షమున నిలబడి దేవుని మాటలను ప్రజలకు అందించే వ్యక్తి ప్రవక్త అన్నాను. దేవుని బిడ్డల నిమిత్తము నిత్యము ప్రార్థనలు చేసే వ్యక్తి ప్రవక్త. దేవుని నామమున ప్రజలను ఆశీర్వదించేవాడు, ప్రజలను దీవించేవాడు ప్రవక్త. అయితే నా ప్రియ దేవుని జనాంగమా, ఈ బిలాము ప్రవక్త ఎలాంటి వాడు అనంటే, తన గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రభువా అని ప్రార్థించటమే పరలోకములో ఉన్న దేవుడు తన గదిలోకి ప్రత్యక్షమై ఏం కావాలి బిలాము అని దేవుడు బిలాముని అడిగేవాడు అంటండి. కొట్టండి చప్పట్లు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు బిలాము దగ్గరికి. తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా అని తనని తలంచినప్పుడు దేవుడు దిగి వచ్చి తనతో మాట్లాడేవాడు. బిలాముకు దేవునికి ఉన్నటువంటి ఆ బంధం చూడండి ఎంత గొప్పదో. తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు పలికేవాడు, దేవుడి మాటను వినేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడు ప్రత్యక్షమై దిగి వచ్చేవాడు. దేవునికి తనకు ఉన్నటువంటి గొప్ప అనుబంధం చూడండి, దేవునికి తనకు ఉన్నటువంటి గొప్ప రిలేషన్ చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులుగా ఉండేవాళ్ళు బిలాము దేవుడు. బిలాము ఎవరి గురించి అయినా దేవునికి చెప్తే వాళ్ళకి ఇది కావాలయ్యానంటే దేవుడు వెంటనే ఇచ్చేవాడు. దేవుడు వెంటనే తన మొరాలకించేవాడు. దేవునితో ఎంతో సత్సంబంధంగా, దేవునితో ఎంతో ఆత్మీయంగా, దేవునితో ఎంతో బంధంగా, దేవునికి తనకి ఏ మధ్య గ్యాప్ లేకుండా ఆ రీతిగా బ్రతుకుతున్నటువంటి గొప్ప ప్రవక్త అండి బిలాము. అయితే నా ప్రియ దేవుని జనాంగమా, ఆ బిలాము చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ దేవుని నమ్మిన బిడ్డలని ఆశీర్వదిస్తూ మరి మంచి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇప్పుడు రాజైన బాలాకు ఇజ్రాయేలు ప్రజలను శపించమని చెప్పటానికి తన దగ్గర ఉన్నటువంటి అధికారులను, నాయకులను, పెద్దలను, గొప్ప వాళ్ళని ఎక్కడికి పంపాడు? బిలాము ప్రవక్త దగ్గరికి పంపినట్లుగా ఉంది. చదవండి అక్కడి నుంచి 22వ అధ్యాయము 4వ వచనం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయమనరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయూరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందల నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చును. ఇదిగో వారు భూతలమును కప్పిన ఎదుటి దిగి ఉన్నారు. ఇదిగో విషయం చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరిను శపిస్తే వారు శపించబడతారని నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోదె సొమ్మును చేతబట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలన్నీ అతనితో చెప్పారు. ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. చప్పట్లు కొట్టండి. నీ మహిమను వివరించగా నేనెంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా.
పాడండి. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా యేసయ్యా. కొట్టు. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే జగతికి నీవే. దేవునికే మహిమ కలుగునుగాక. మోయాబీయులను పరిపాలిస్తున్న రాజు పేరు బాలాకు. ఇజ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి ప్రవక్త పేరు బిలాము. ఇజ్రాయేలీలను శపించమని చెప్పటానికి తన దగ్గర ఉన్నటువంటి నాయకులను అధికారులను పంపిన రాజు ఎవరు? బాలాకు. తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఏ ప్రవక్తతో మాట్లాడేవాడు? బిలాము. వినండి వినండి వినండి. ఇప్పుడు అధికారులు, పెద్దలు, నాయకులు సోదె సొమ్మును కూడా చేత పట్టుకొని, అంటే సోదె ద్వారా, సోదె చెప్పేవాళ్ళు ఉంటారు కదండి, సోదె చెప్పిన వచ్చిన ఆ సొమ్మును, ఆ ధనమును కూడా చేత పట్టుకొని ఎవరికిద్దామని? బిలాము ప్రవక్త అయిన ఆ బిలాముకిద్దామని కొంత ధనమును కూడా చేత పట్టుకొని బిలాము దగ్గరకు వచ్చారు. బిలాము దగ్గరకు రాగానే బిలాము అప్పుడే తన ప్రార్థన ముగించుకొని దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. వారందరూ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా వినండి, మీరు ఇటు వినండి, మోయాబు దేశం నుండి మేము వచ్చాము ఇక్కడికి, రాజైన బాలాకు మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి, తన ముఖ్య ప్రకటన మీకు అందివ్వమన్నాడు అని వాళ్ళు వివరించడం మొదలుపెట్టారు. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసురి. నేను రాసుకున్న బుక్లో అండి బిలాము చేసిన తప్పులు 9 రాసుకున్నా. నేను రాసుకున్నవి 9 ఈరోజు నేను మీకు చెప్తా. 9 పనులు అతడు చేసిన తప్పుడు పనులు. ఏమేం చేశాడు అనేది మొట్టమొదటి మనం ఆలోచిస్తే, వాళ్ళు వచ్చి విషయం చెప్పారు, మాకు రాజు అయిన బాలాకు రాజు మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని పంపించాడు, నీ దగ్గర ఉన్న ప్రజలను, ఇశ్రాయేలీలను శపించమని చెప్పడానికి ఆయన మా దగ్గరకు వచ్చాడు, మా దగ్గరకు వచ్చి పంపించాడు, మేము మీ దగ్గరకు వచ్చామోయా అని చెప్పినప్పుడు, వాళ్ళు చెప్పిన మాటను విన్న వెంటనే బిలాము ప్రవక్త వాళ్ళని అసలు ఆ రాత్రి తన యొద్ద బస చేయమని చెప్పచ్చా, బస చేయమని చెప్పకూడదండి? వాళ్ళని వెళ్ళిపోమనాలి. పైగా సోది సొమ్మును చేతపట్టుకొని వచ్చారు, పైగా వాళ్ళు చేయకూడని పని చేయమని చెప్పడానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడనంటే, మీరు అక్కడే ఉండండి, ఈ రాత్రి నా గదిలో మీరు బస చేయండి, ఈ రాత్రి మీరు రెస్ట్ తీసుకోండి, నేను నా ప్రార్థన గదిలోనికి వెళ్ళి నా దేవునితో నేను చెప్పుకొని ఆయన ఏదైతే నాకు చెప్తాడో అది నేను మీకు చెప్తాను అన్నాడు. సరే, మొత్తానికి వెళ్ళాడు. తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవుడితో మాట్లాడటం ప్రారంభించాడు. 9వ వచనం చూడండి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఎంత గొప్పోడండి బిలాము. అతను తన గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించగానే దేవుడు బిలాము దగ్గరికి వచ్చేసాడంటండి. దేవుడే బిలామునొద్దకు వచ్చేసాడంటండి. బిలామునొద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగ్గా బిలాము దేవునితో ఇలా అంటున్నాడు, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలువేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపినందుకు దేవుడు అంటున్నాడు, చూడండి, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని
బిలాముతో చెప్పాను. కొట్టండి ఒకసారి చప్పట్లండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిలాము చూడండి ఇటు, బిలాము నీవు వారితో వెళ్ళకు అన్నాడు. రెండోది, నా ప్రజలను శపించకు అన్నాడు. ఎందుకు అంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నేను కోరుకున్న ప్రజలు వాళ్ళు, నేను ఏర్పరచుకున్న ప్రజలు వాళ్ళు, నా మహిమ నిమిత్తము చేసిన ప్రజల వాళ్ళు, నా సొత్తైన ప్రజల వారు. నా ప్రజలని నువ్వెలా శపిస్తావయ్యా? నువ్వు వాళ్ళని ఆశీర్వదించు, శపించుకో. పైగా నువ్వు వాళ్ళతో వెళ్తావేమో, వెళ్ళకు అన్నాడు. వెంటనే బిలాము వాళ్ళ దగ్గరికి వచ్చి కరెక్ట్గానే చెప్పాడు వర్తమానం. ఏమని చెప్పాడంటే, మీరు తర్వాత వెళ్ళి అధ్యాయం అంతా చదవండి, నేను చదివిస్తూ చెప్తా ఉంటే టైం సరిపోదు. వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నేను ప్రార్థన చేశా, నా దేవునితో నేను చెప్పా. ఆయన అన్నాడు మీతో వెళ్ళొద్దు అన్నాడు. రెండోది, నా ప్రజలైన ఇశ్రాయేలీయులని శపించొద్దు అన్నాడు. కనుక నేను మీతో రాలేను. రెండోది, నేను ఆ ప్రజలను శపించలేను. నా దేవుని మాట నేను మీరలేను. దేవుని మాట మీరితే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు వచ్చే జీతము మరణము. అన్నీ తెలిసిన నేను ఎలా చేస్తాను ఈ పని? నేను చేయలేను, నేను మీతో రాలేనని రాజుకు చెప్పండి. వచ్చి నేను వాళ్ళని శపించలేను అని వాళ్ళకు చెప్పండి అని పంపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పంపించిన తర్వాత రాజు దగ్గరకు వాళ్ళు వెళ్ళి ఈ విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాజా, మేము వెళ్ళాము, దేవుని దగ్గరికి వెళ్ళి అతను ప్రార్థన చేసి మాకు వర్తమానం అందించాడు. అతను రాలేనన్నాడు, పైగా శపించలేనన్నాడు. కనుక ఇది ఆయన చెప్పిన వర్తమానం అని రాజైన బాలాముకి, ఏ పేరండి, బాలాకుకి వారు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే బాలాకు అంతటితో విడిచిపెట్టలా. మరలా కొద్ది రోజులు అయిన తర్వాత మరలా గొప్ప వాళ్ళని, మరలా వాళ్ళకంటే గొప్ప అధికారుల్ని, మరలా కొంత సొమ్మును కూడా, ధనాన్ని కూడా విస్తారంగా ఇచ్చి మరలా రెండోసారి పంపాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త అయిన బిలాము వద్దకు మరలా రెండోసారి పంపాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి అండి. హల్లెలూయా. మరలా రెండోసారి పంపాడు. మరలా రెండోసారి పంపినప్పుడు ఇప్పుడు అసలు చేర్చుకొని మీరు కూడా ఈ రాత్రి కాస్త బస్ చేయండి అనొచ్చండి? ఇప్పుడు అనకూడదు. ముందేదో అన్నాడు, రెస్ట్ తీసుకోండి అన్నాడు, ఇప్పుడు అనకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బిలాము చేసిన రెండో పని ఏంటి, తప్పుడు పని ఏమిటి అని అంటే, రెండవసారి వాళ్ళు వచ్చి మరలా చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని రాజు ఎలాగైనా రమ్మన్నాడు, ఎలాగైనా బహుమానము ఆయన ఇస్తానన్నాడు, వాళ్ళని శపించమని చెప్పాడు, మీరు రావాలి అని అన్నప్పుడు నేను రాలేను, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మరలా చెప్పినా కూడా మరలా రాజు మిమ్మల్ని ఎలా పంపించాడు? నా వల్ల కాదు, నేను రాను, ఈ పని నేను చేయలేను, ఇది నా దేవునికి నచ్చని పని, ఇది నా దేవునికి ఇష్టం లేని పని, ఇది నా దేవునికి నచ్చని పని, నేను ఎలా చేస్తాను, నేను రానంటే రాను అని వాళ్ళని పంపించేయాల్సినటువంటి బిలాము, వాళ్ళని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పవలసినటువంటి బిలాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఏమన్నాడో తెలుసా? మీరు తర్వాత వెళ్ళి చదవండి. ఈ రాత్రి కూడా మీరు ఇక్కడ బస చేయండి, రెస్ట్ తీసుకోండి. సరే, అంతటితో రెస్ట్ తీసుకోండి అన్నాడు, అది పర్వాలేదు. మరలా ఏమంటాడు తెలుసా? నేను మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి నా దేవుడు నాకు ఏదైతే చెప్తాడో మరలా వచ్చి నేను అది చెప్తాను అంటాడు. ఏం చెప్తాడు దేవుడు? చెప్పండి, తలలెత్తండి. దేవుడు ఏం చెప్తాడు రెండోసారి? ఆల్రెడీ మొదటిసారి ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు, శపించొద్దు నా ప్రజలను అన్నాడు. ఇప్పుడు రెండోసారి వెళ్ళి బిలాము దేవుణ్ణి ఏమడుగుంటాడు చెప్పనా? మరలా తన ప్రార్థన గదిలోకి వెళ్ళి, దేవా వాళ్ళు మరలా వచ్చారు అంటే, నా ఆలోచన చెప్తున్నానండి, అలాగే అడుగుండడో కానీ అడిగాడు ఖచ్చితంగా. వినండి, నా ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, తన గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా చెప్పు బిలాము, దేవుడు వస్తాడుగా, దేవుడు దిగి వచ్చాడుగా, దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడుగా, ఏంటి బిలాము మరలా వచ్చావు అని అంటే, దేవా బాలాకు రాజు మరలా పంపాడయ్యా, వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నాడయ్యా, వెళ్ళనా? చూడండి నా వైపు, వెళ్ళనా అని బిలాము దేవుణ్ణి విసికిస్తున్నాడు. బిలాము దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. బిలాముకు తెలీదా ఆ చోటుకి వెళ్ళకూడదని? తెలుసు.
బిలాముకు తెలీదా ఆ ప్రజలను శపించమని చెప్పిన ఆ రాజు చెప్పిన మాట వినకూడదని? తెలుసు. దేవునికి ఇష్టం లేని పని చేయకూడదని సమూయేల్ బిలాముకు తెలీదా? తెలుసు. తెలిసినా బిలాము దేవుణ్ణి ఇసికిస్తున్నాడు. బిలాము దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. ప్లీజ్ దేవా, వెళ్తాను దేవా, ప్లీజ్ దేవా, పంపించు దేవా, పంపించు దేవా అంటే తన మనసు ఇప్పుడు రెండోసారి రాజు పంపినప్పుడు, రెండోసారి రాజు బహుమానం పంపినప్పుడు తన మనసు ఇప్పుడు ఏమని పలుకుతుంది? వెళ్ళు, వెళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవుని మాటలు వింటున్నా, చాలాసార్లు మనం దేవుని వాక్యాలు చదువుతున్నా, చాలాసార్లు ఇలా మాట్లాడకూడదని మనకు తెలిసిన కొన్నిసార్లు మాట్లాడేస్తాం. ఆ రూట్లో వెళ్ళకూడదని తెలిసినా దేవునికి నచ్చని రూట్లో వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు తెలిసినా దేవునికి ఇష్టం లేని పని చేస్తూ ఉంటాం. ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. బిలాము దేవుణ్ణి విసిగించుంటాడు. బిలాము దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గాడ్ అని అడుగుంటాడు. ప్లీజ్ దేవా, ప్లీజ్ దేవా, ప్లీజ్ దేవా, వెళ్ళమంటావా అని అంటే బాగా ఇసుకిస్తా ఉంటే దేవుడు ఏం చేస్తుంటాడు? ఇక ఆ విసుగు చెందలేక సరే వెళ్ళు అన్నాడు. అంతే. సరే వెళ్ళు. మన పిల్లలే చూడండి, మన దగ్గరికి వచ్చి డాడీ 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 నాకు అది కొనివా అంటే మొబైలే. కొంచెం పెద్ద పిల్లలు 16-17 ఏళ్ళ వయసు ఉన్నారు. డాడీ నాకు బైక్ కొనివా అంటే ఇప్పుడు కాదులేరు అంటే వినట్లేదు అనుకో, మరలా వచ్చి వాడు కొని డాడీ అని అంటే ఏం చేస్తారు అమ్మ నాన్న తల్లిదండ్రులు? సరే పోరా, కొనిస్తానులే పోరా. డాడీ నాకు ఆ బట్టలు కొనివా అంటే ఇప్పుడు కాదులేరా తర్వాత కొనిస్తానులే అంటే వినం కదా మనం. సరే పోరా, కొనిస్తానులేరా. మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మన పిల్లలకు తెలియదు, కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. వినరు వాళ్ళు. వినకపోయేసరికి తల్లిగా తండ్రిగా మనం ఏం చేస్తామంటే సరే వాళ్ళ బాధ పడలేక వాళ్ళు అడిగింది ఇవ్వటానికైనా సరేలేరా ఇస్తానులేరా అని అంటాం. బాగా వినండి, కొన్నిసార్లు దేవుడు మనకెప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఆయన ఇస్తాడు. దేవుణ్ణి మనం ఎప్పుడు తొందర పెట్టకూడదు. మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలా? దేవుడికి తెలుసు ఆయన ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు. మన వ్యాపారాలు స్థిరపడాలా? దేవుడికి తెలుసు ఆయన ఎప్పుడు స్థిరపరుస్తాడు అప్పుడు స్థిరపరుస్తాడు. కానీ ఆయన తొందర పెట్టకూడదు. మన జీవితాలలో ఆడపిల్లలు కలిగిన వాళ్ళైనా మగపిల్లలు కలిగిన వాళ్ళైనా వారికి వివాహాలు చేయాలా? దేవుడికి తెలుసు వాళ్ళకి ఎక్కడో అక్కడ వాళ్ళని జతపరిచే వాళ్ళని ఉంచాడు. వాళ్ళ కొరకు జతపరిచిన వాళ్ళని ఆయన జతపరిచే ఉంటాడు, సిద్ధపరిచే ఉంచుతాడు. దేవుడికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది చెయ్యాలో ఆయనకి తెలుసు. అలాంటప్పుడు ఆయన మనం ఎప్పుడు కూడా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని తొందర పెట్టకూడదు. బిలాము ఎవరిని తొందర పెడుతున్నాడు? దేవుణ్ణి తొందర పెడుతున్నాడు. బిలాము ఎవరిని విసిగిస్తున్నాడు? దేవుణ్ణి విసిగిస్తున్నాడు. బిలాము ఎవరిని బతిమలాడుకుంటున్నాడు? దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. మంచి పనికా? చేయకూడని పని ఏంటది? వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు అని అంటే వాళ్ళ దగ్గరకు వెళ్తానంటున్నాడు. ఇశ్రాయేలుని శపించకో అని అంటే ఇదిగో వాళ్ళ చెప్పిన మాట విని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మొత్తానికి దేవుడు ఏమన్నాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాధ పడలేక ప్రియమైన దేవుని జనాంగమా దేవుడు బిలాముని సరే వెళ్ళు అని అన్నాడు. చూడండి ఆ మాట చూద్దామండి. నా ప్రియ దేవుని జనాంగమా 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడి వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాట మేరలేను. రెండోసారి తను చెప్పాడు కదా. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి 20వ వచనం, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో ఏమన్నాడు? వెళ్ళుము అన్నాడు. ఇప్పుడు ఒకసారి తలలెత్తండి, ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ముందు దేవుడు ఏమన్నాడు? బిలాముతో ఆ మనుషులతో వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడా? వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? వెళ్ళు అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఏమన్నాడు? విసుగు చెంది వెళ్ళమన్నాడు. సరే వెళ్ళమని చెప్పిన తర్వాత మరలా ఏమంటున్నాడు తెలుసా? అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయాలి, వాళ్ళని శపించుకో అని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా బయలుదేరటం ప్రారంభించాడు. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. చప్పట్లు కొట్టండి.
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. పడన్ జగముల నేలే జగతికి నీవే. దేవునికే మహిమ కలుగును గాక. అతను చేసిన తప్పులు చెప్తున్నానండి. మొదటి చేసిన పొరపాటు ఏంటంటే, తప్పు ఏంటంటే, వారిని ఆ రాత్రి తన యొద్ద బస చేయించుకోవటం ఒక తప్పు బిలాము చేసింది. రెండో తప్పు, దేవుడు చెప్పాడు వారిని పంపించు, వారితో నువ్వు వెళ్ళకు అని. రెండోసారి కూడా అతను చేర్చుకున్నాడు, అది అతను చేసిన తప్పు. మూడో తప్పు చెప్తున్నాను, దేవుడు వెళ్ళవద్దని చెప్పిన ప్లీజ్ దేవా నేను వెళ్తానని దేవునికి విసుగు వచ్చేటట్లుగా బ్రతిములాడుకున్నాడు. ఇది మూడో తప్పు. ఇప్పుడు నాలుగో తప్పు ఏంటంటే, నేను నీతో చెప్పిన మాట చొప్పున చేయాలి, దేవుడు ఏం చెప్పాడు, ఆ ప్రజలను శపించకూడదని చెప్పాడు. ఇది కూడా బిలాము వినకుండానే గాడిదకు గంత కట్టి మొత్తానికి వారి వెంట బయలుదేరుతున్నాడు. బాగా వినండి, దేవునితో గడిపే వ్యక్తి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి, దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని తెంచుకొని, బాగా వినండి అమ్మా ఈ మాటలు, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని కూడా తెంచుకొని, దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని కూడా తెంచుకొని బయలుదేరుతున్నాడు ఒక ప్రవక్త. అన్నీ తెలిసిన ఒక ప్రవక్త, వాక్యం తెలిసిన ప్రవక్త, ఉపదేశము తెలిసిన ప్రవక్త, నీతి తెలిసిన ప్రవక్త, అవినీతి ఏందో కూడా తెలిసిన ప్రవక్త, క్రమమేంటో అక్రమమేంటో తెలిసిన ప్రవక్త, వాక్యమునకు లోబడకపోతే దేవుడు మెచ్చడు అని తెలిసిన ప్రవక్త దేవుడిని విడిచి బయలుదేరుతున్నాడు. దేవుడిని వెళ్ళకూడదన్న స్థలంలో బయలుదేరుతున్నాడు. దేవుడు కాదన్న మార్గంలో వెళ్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో ఈ దేవుని సన్నిధిలో కూర్చున్న వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీకు వాక్యం తెలుసు, నీకు నీతి తెలుసు, నీకు క్రమం తెలుసు, నీకు పరిశుద్ధత తెలుసు, నీకు పవిత్రత ఏంటో తెలుసు, నీకు మంచిది తెలుసు, చెడుది తెలుసు. దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్తున్నావా? దేవునికి నచ్చని మార్గంలో వెళ్తున్నావా? దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని తెంచుకుని కూడా లోకంలో ఉన్న వాటిని ఆకర్షించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, లోకంలో ఉన్న వాటిని శరీరాశను, నేత్రాశను, జీవపడంబాన్ని కూడా నువ్వు కోరుకొని నీకిష్టం లేని మార్గంలో, దేవునికి నచ్చని మార్గంలో నువ్వు కూడా ఒకవేళ బిలాము వలె వెళ్తున్నావా ఈరోజు? బిలాము వలె వెళ్తున్నావా ఈరోజు? నిన్ను చూసిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏడుస్తున్నాడు. నిన్ను చూసిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దుఃఖపడుతున్నాడు. నిన్ను చూసిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వేదన చెందుతున్నాడు. అయ్యో నా బిడ్డ నన్ను విడిచి వెళ్తున్నాడే. దేవునికి అత్యంత దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా అండి? ఆయన బిడ్డలో ఆయన విడిచి వెళ్ళిపోతా ఉంటే లోకంలోకి ఆయన తట్టుకోలేడు. ఆయన బిడ్డలో ఆయన మాట కాదని నరకపు పొలిమేరల్లోకి నేను వెళ్తానయ్యా అని వెళ్ళిపోతా ఉంటే వాళ్ళను చూచిన దేవుడు ఏడుస్తుంటాడు. ఆయన సొత్తైన ప్రజలు చూడనిటు, ఆయన రక్తంలో కడగబడిన ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు, ఆయన ఏర్పరుచుకున్న ప్రజలు, ఇదిగో ఈ లోకానికి వేరై జీవించు అని చెప్పినప్పుడు జీవించవలసిన మనము ఆయనకు విరుద్ధంగా మనము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మనకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని చూచిన దేవుడు ఏడుస్తుంటాడంటండి. బిలామును చూచిన దేవుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న దేవుడు అంతటితోనూ వదిలేలేదు. ఏం జరిగిందో చూడండి, చదవండి. సంఖ్యాకాండం 22. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు వెళ్ళుచుండగా, ఎవరండి? బిలాము గంత కట్టి కూడా తీసుకెళ్తున్నాడు. దేన్ని? గాడిద మీద కూర్చున్నాడు. గాడిద అతను ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ మోయాబు రాజు పంపిన వాళ్ళు కూడా. దేవునికి కోపం వచ్చింది కదా.
దేవునికి కోపం వస్తే ఆయన కోపం కన్నెర్ర చేసుకొని ఒక్క సెకండ్ అలా చూస్తే ఆయన కోపం ముందు ఎవరైనా నిలవగలరండి? నిలవలేరు. దేవుని కోపం ముందు, ఆయన ఉగ్రత ముందు ఎవరు నిలవలేరు. నేను కొన్ని నెలల క్రితం చెప్పాను, దేవుడిని ఇంగ్లీష్లో గాడ్ అని అంటాం. గాడ్ అబ్రివేషన్ కూడా నేను చెప్పాను. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రాయర్. జనరేటర్ అనగా సృష్టికర్త, ఆపరేటర్ అనగా నడిపించే నాయకుడు, తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా డిస్ట్రాయర్ అనగా దేవుడే వినాశకుడుగా కూడా మారిపోతాడు. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా దేవుడు ఉన్నాడు. రెండవదిగా సూర్య చంద్ర నక్షత్రములను ఎలా పరిపాలిస్తున్నాడో అలాగే నాయకుడిగా కూడా ఉన్నాడు. మూడవదిగా ఆయన చిత్తానికి ఎవరైతే వ్యతిరేకంగా నడుస్తారో వాళ్ళ మీద తన ఉగ్రతను చూపించే ఉగ్రుడుగా కూడా దేవుడు ఉన్నాడు. మరి ఆయన ఉగ్రతను సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆయన చూపించలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రతను నోవహ కాలంలో ప్రజల మీద చూపించలేదా? నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఉగ్రతను ఇజ్రాయేలు ప్రజల మీద కూడా ఆయన చూపించలేదా? ఇప్పుడు అదే ఉగ్రత, ఇప్పుడు అదే కోపం ఎవరి మీదకి వచ్చేసింది? బిలాము మీదకి వచ్చేసింది. బిలాము మీదకి వచ్చింది. మరి బిలాము మీదకి వచ్చిన వెంటనే సొదొమ గొమొర్రా ప్రజలు పాడైపోయినట్లుగా, నోవా కాలంలో ఉన్న ప్రజలు పాడైపోయినట్లుగా, ఇజ్రాయేలు ప్రజలు పాడైపోయినట్లుగా, నశించిపోయినట్లుగా ఇప్పుడు బిలాము ప్రవక్త కూడా నశించిపోవాలిగా క్షణంలో. మరి ఎందుకు నశించిపోలేదు? తన కోపం వచ్చిన కోపాన్ని దేవుడు ఏం చేసుకుంటున్నాడు? అణుచుకుంటున్నాడు. స్తోత్రం కొట్టండి, చప్పట్లో పెట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కోపం వచ్చినా కూడా దేవుడు అణుచుకుంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి! ఆయనకు కోపం వచ్చింది, దేవునికి కోపాన్ని రేపాడు బిలాము. అయినా కూడా ఆ కోపమును అణుచుకుంటూ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎవరిని ఆపాలని? బిలాము వెళ్ళే మార్గాన్ని ఆపాలని. దేవుడు వదులుకోవట్లేదు. చూడండి, చాలాసార్లు మనం కోపాన్ని రేపుతాం మన దేవునికి, అయినా కూడా తన కోపాన్ని అణుచుకొని మరలా మన ఎదురుగా వచ్చి నిలబడి, అరే ఆ దారిలో వెళ్ళొద్దురా అంటుంటాడు దేవుడు. అయ్యా ఆ మార్గంలో వెళ్ళొద్దయ్యా, అటు నచ్చని మార్గం అయ్యా, నాకు నచ్చనిది నీకు కూడా నచ్చకూడదు నాన్న, నాకు నచ్చినది నీకు నచ్చాలి, నాకు ఇష్టం లేనివి నీకు ఇష్టం కాకూడదు నాన్న, నాకు ఇష్టమైనవి నీకు ఇష్టం అవ్వాలి, నాకు ఇష్టం లేనివి నీకెందుకు ఇష్టం అవుతున్నాయి, నాకు నచ్చనివి నీకెందుకు నచ్చుతున్నాయి, ఆ దారిలో వెళ్ళకనానా, ఆ మార్గాలను వెళ్ళకనానా, ఆ రూట్లను ఉండకనానా అని దేవుడు మన ఎదురుగా వచ్చి నిలబడి మనల్ని ఏం చేస్తుంటాడంట? తన కోపాన్ని అణుచుకొని మనల్ని ఆపుతుంటాడంటండి. దేవుడు మనల్ని ఆపుతుంటాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు గాడిదకు బిలాముకు ఎదురుగా వచ్చి దేవుడు ఒక దూత వలె నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఎవరు చూశారు? బిలాము చూడలేదా? గాడిద యెహోవా దూతను అనగా యెహోవా దేవుడే. ఆయన చూసి ఆగిపోయి, ఆ మహిమను, ఆ వెలుగును, ఆ ప్రత్యక్షను చూసి ఆగిపోయి ప్రక్కకి వెళ్తుంది, కానీ ఆ దారిలో వెళ్ళట్ల గాడిద. అది నేను చదువుతున్నా చూడండి. ఇక్కడ నేను చదివేటప్పుడు అయితే నా రోమాలు ఎక్కిపొడిచినాయండి. అతడు తన గాడిదని ఎక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరూ అతనితో కూడా ఉన్నారు. యెహోవా దూత కత్తి కూడా దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి ఎటు వెళ్తుంది? పొలంలోకి వెళ్తుంది. తలెత్తండి ఒకసారి. గాడిద పొలంలోకి వెళ్ళిపోతుంది కానీ రూట్లో వెళ్ళట్లా. అప్పటి వరకు బాగానే వెళ్ళిన రూట్ ఒక్కసారిగా చేంజ్ చేసింది. ఎదురుగా దేవుడు ఉన్నాడు, కత్తి పట్టుకొని ఉన్నాడు. దేవునికి భయపడిన గాడిద, దేవుడిని చూచిన గాడిద ప్రక్కకు వెళ్తుంది కానీ రూట్లో వెళ్ళట్లా. మరి గాడిద కంటికి దేవుడు కనపడ్డాడు, బిలాము కంటికి దేవుడు కనిపించలేదు. ఏమైపోయినాయి బిలాము కన్నులు అంటే ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ పని ఏమిటి అని? 5వ పని, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. దేవుని బిడ్డలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏ మార్గాల్లోకి వెళ్ళకూడదో బిలాముకు తెలుసు, అయినా వెళ్ళాడు. 6వదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, బిలాము దేవుడిని చూచే నేత్రాలను కూడా కోల్పోయాడు. బిలాము దేవుడిని చూచే ఆత్మీయ నేత్రాలను కోల్పోయాడు. అంటే ఆత్మీయ అంధుడైపోయాడు బిలాము. దేవుడు అతనికి కనపడతల్లా, గాడిదకు కనపడ్డాడు. ఒకప్పుడు తన గెదులోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్ట్గా వచ్చి బిలాముతో మాట్లాడేవాడు, దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యేవాడు, దేవుడును అతను చూచేవాడు.
ఇప్పుడు దేవునిని చూచే కళ్ళు పోయినాయి. అతను ఏ రూట్లో వెళ్తున్నాడు అతనికే తెలియట్లా. చాలాసార్లు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని విడిచి ఆయనకు నచ్చని మార్గాల్లో మనం వెళ్తూ ఉంటే మన ఆత్మీయ నేత్రాలు కూడా మూసుకుపోతాయండి. మన ఆత్మీయ నేత్రాలను కోల్పోతామండి. ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది, అనగా శోధకుడు, మన శత్రువు అయిన సాతానుగాడు మన నేత్రాలను ఏం చేస్తాడు? ఆత్మీయ గుడ్డితనం కలుగు చేస్తాడు. అప్పుడు వాడు ఏం మాట్లాడుతాడు వాడికి అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తారు కూడా వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని రూట్లో, అర్థం కాని మార్గాల్లో, అర్థం కాని మాటలు మాట్లాడుతూ, అర్థం కాని వ్యక్తులుగా, వ్యర్థమైపోయిన బ్రతుకులుగా వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలేదు, మూసుకుపోయి అవినీతి పనులు, అక్రమమైన పనులు చేస్తుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన బిలాము కన్నులు మూసుకుపోయినాయి, కనపడలా. గాడిద ప్రక్కకి వెళ్ళగానే ఆలోచించవలసినటువంటి బిలాము ఏం చేయలేదు. చూడండి, గాడిదను దారికి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడల గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిదని ఏం చేశాడంట? కర్ర తీసుకొని గట్టిగా కొట్టాడు. ఒక్కసారి చూడండి బాగా, ఒకసారి గాడిదని గట్టిగా కొట్టాడు. మౌనంగానే ఉంది గాడిద. తర్వాత మరలా కొంత దూరం వెళ్ళగానే మరలా అక్కడ కూడా దేవుడు నిలబడ్డాడంటండి. బాగా వినండి, అక్కడ కూడా దేవుడు నిలబడ్డాడంట. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను చూడండి, అసలు దేవుడు ఎందుకు వాళ్ళ ఎదుట నిలవాలి? కొంచెం ఆలోచించి చెప్పండి. దేవుడు ఎందుకు నిలవాలనుకుంటున్నాడు? వాళ్ళని ఎలాగైనా ఆపాలనుకుంటున్నాడు. ఎందుకు ఆపాలనుకుంటున్నాడు? ఏం తగ్గట్లేదు ఆయనకి. బిలాము మీద ప్రేమ తగ్గట్లేదు ఆయనకి. దేవునికి బిలాము మీద ప్రేమ తగ్గట్లేదు ఆయనకి. ఆ పాట ఉందిగా, పాడండి. పలకరించపోయిన, పాడండి అది. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మనగోవెందుకు, నేనంటే నీకెందుకో వా యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, కష్టాలలో నష్టాలలో బాధలలో వ్యాధలలో కన్నీలలో కడగండ్లలో వేదనలో శోధనలో నా తోడువైనావు నీవు. పాడండి. ప్రాణమా నా ప్రాణమా. బిలామంటే ఆయనకి ఎంత ప్రేమ. రెండోసారి కూడా అడ్డుగా నిలబడ్డాడు. మరలా గాడిద చూసి వెళ్ళక మరలా ప్రక్కకి వెళ్ళిపోయింది. మరలా ప్రక్కకి వెళ్ళగానే ఇప్పుడు కూడా ఆలోచించవలసిన బిలాము ఆలోచన జ్ఞానమును కూడా కోల్పోయాడు. రెండోసారి కర్ర తీసుకుని మరలా గాడిదని గట్టిగా కొట్టాడు. మరలా వెళ్తున్నారు. మరలా ఎదురుగా నిలబడ్డాడు దేవుడు అండి. మూడోసారి కూడా ఎదురుగా నిలబడినప్పుడు గాడిద ఎల్లట్లా అలాగే ఉండిపోయింది. గాడిద కదలటలా అలాగే ఉండిపోయింది. బాగా వినండి, ఒక దేవుని నమ్మిన బిడ్డ తన ఆత్మీయ నేత్రాలు కోల్పోతే, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి దేనికి? ఒక జంతువుకు. ఒక మనిషికి ఆత్మీయ నేత్రాలు కోల్పోతే ఒక జంతువుకు ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. ఒక మనిషి దేవునికి విధేయత చూపించకుండా అవిధేయుడైపోతే, గాడిదేమో దేవునికి విధేయత చూపించి ఆగిపోయింది. ఎంత గొప్ప విషయం అండి. సృష్టిలో పశువులు, జంతువులు, మృగాలు దేవునికి లోబడుతున్నాయి. సృష్టికర్త ద్వారా చేయబడిన దేవుని బిడ్డలు దేవుని ఎదుర తిరుగుబడుతున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. వీళ్ళు అవిధేయులుగా ఉంటే అవి విధేయులుగా ఉన్నాయి. గాడిద మూడోసారి కూడా దేవుని ఎదుట నిలిచి ఆగిపోయింది. మరలా కోపం వచ్చింది బిలాముకి. మూడోసారి కూడా కొట్టాడు. ఇప్పుడు గాడిదకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? నోరునిచ్చాడు. కొట్టండి చప్పట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నోరునిచ్చాడు. చూడండి, గాడిద మాట్లాడుతుందండి. గాడిద మాట్లాడుతుంది. 32 నుండి చదవండి అక్క. యెహోవా దూత
30వ వచనం చదవండి, 28 నుండి చదవండి. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. ఇదిగో గాడిద మాట్లాడుతుంది చూడండి. నీవు నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేం చేసి తిని అని బిలాముతో అనగా. అప్పలరాజు మాట్లాడింది ఎవరు? గాడిద. ఎవరితో? బిలాముతో. ఏ వాక్కుతో? మన వాక్కుతోనే కదా. ఒక మనిషి మాట్లాడిన మానవ స్వరంతో ఒక జంతువు మాట్లాడుతుంది. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, నేనేం చేశాను? అబ్బా, ఎంత ఆశ్చర్యం అండి. గాడిదకు దేవుడు మానవ స్వరాన్ని ఇచ్చాడు. ఎవరిని సరిచేయటానికి? బిలామును సరిచేయటానికి. కొట్టు చప్పట్లో సరి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బిలాముకు బుద్ధి రప్పించటానికి దేవుడు గాడిదకు కూడా నోరిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. గాడిద మాట్లాడుతుంది, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేం చేశాను? బిలాము అంటున్నాడు, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడలా. అబ్బా, బిలాముకి ఎంత కోపం. నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను అసలు చంపేసేవాడినే. నువ్వు నా మీద తిరగబడ్డావు, నేను వెళ్ళమన్న దారిలో నువ్వు వెళ్ళట్లా. మరి నువ్వు వెళ్తున్నావా? బిలాము గురించి చెప్తున్నా. నువ్వు వెళ్తున్నావా? నువ్వు దేవునికి నచ్చని మార్గంలో నువ్వు వెళ్తున్నావు. దేవునిని చూచే అనుభవంలోకి నుండి నువ్వు దూరం అయిపోయావు. నీ మాట మరి గాడి తినాలా? దేవుని మాట నువ్వేనవా? చాలాసార్లు అండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనమేనమో, మన పిల్లలు మన మాట వినకపోతే ఎంత కోపమో. మన పిల్లలు మన మాట వినప్పుడు మనకి ఎంత ఉగ్రత వచ్చిద్దో. మన పిల్లలు మనకు నచ్చనివి చేస్తుంటే ఎంత కోపడతామో. నీ పిల్లలు నీకు నచ్చనిది చేసినప్పుడు నీకెంత కోపం వచ్చిద్దో. నిన్ను కన్న దేవుడు, నిన్ను కొన్న దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఆయనకు నచ్చనివి నువ్వు చేసినప్పుడు కూడా నీ మీద కూడా ఆయనకు అంతే కోపం వచ్చింది. ఆలోచించు. బిలాము ఆలోచించకుండా గాడిదను కొడితే గాడిద మాట్లాడుతుందండి. అప్పుడు అంటుంది చూడండి, అంతలో చూడండి, అందు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని నేను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాము తనగా అతడు లేదే. అంతలో యెహోవా బిలాము కన్నులో తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగపడి నమస్కారము చేయటం ప్రారంభించాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రము చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా బిలాము కన్నులు తెరిచాడు. ఇక చాలయ్యా, ఎందుకు ఆ గాడిదని ఆ విధంగా కొట్టి చంపేస్తున్నావు అని అతను కన్నులు తెరిచినప్పుడు ఆ ఎదురుగా నిలబడింది ఎవరో బిలాముకు కనబడినప్పుడు అప్పుడు భయవేసి తులుక్కమని గాడిద పక్క నుండి లేచి సాష్టాంగపడి నమస్కారం చేసి అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? తర్వాత చదవండి మీరు. నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా, ఎంతటి అవిధేయుణ్ణయ్యా, ఎంతటి దౌర్భాగ్యుణ్ణయ్యా, అవిధేయుడు పని చేశానయ్యా, నీ మాట నేను వెనక నాయనా ఈ గాడిదను 3 సార్లు కొట్టిన దౌర్భాగ్యుణ్ణయ్యా. అంటే నేను పాపిని, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడంటే అతను చేస్తున్న పని అతనికి తెలుసు. నేను చేస్తున్నది పాపం, నేను చేస్తున్నది తప్పు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసు. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసేది నీకు తెలుసు. నువ్వు మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావు. నువ్వు చేసేది నీకు తెలుసు. నువ్వు పాపంలో ఉన్నావో, పవిత్రతలో ఉన్నావో, నువ్వు చేసేది నీకు తెలుసు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటే చాలు అనుకుంటున్నావా? బిలాము కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. అందుకు బిలాము నేను పాపం చేస్తాను అన్నాడు. యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళు, బయలుదేరావుగా వెళ్ళు, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమియో పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగినది గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు బిలాము 23వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 38వ వచనం. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదైనానో చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించిన మాటలే నేను పలుకుతాను. ఆయన ఆశీర్వదించమన్నాడు, నేను అదే ఆశీర్వదిస్తాను. ఆయన శపించొద్దు అన్నాడు, కనుక నేను శపించను అని చెప్తున్నాడు. మీరు తర్వాత 23వ అధ్యాయం అంతా చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికెళ్ళి చదవండి. 23వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. నేను ఇప్పుడు ఫైనల్కి వస్తున్నాను. 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. అంతటా బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపమనవద్దు, దీవింపమనవద్దు అని బిలాముతో చెప్పగా బిలాము
యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకుని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. బాలాకు విడిచిపెట్టట్లేదండి, బాలాకు విడిచిపెట్టట్ల. మొత్తానికి బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని శపించు అంటే 23 అధ్యాయాలు మీరు చదవండి. ఇశ్రాయేలు ప్రజలను శపించమని అంటే బిలాము శపించట్ల, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు బాలాకు అంటున్నాడు, నేను ఆశీర్వదించద్దు, శపించమని అంటే నువ్వేంటి ఆశీర్వదిస్తున్నావు, వాళ్ళని శపించు, మరి నువ్వేంటి ఆశీర్వదిస్తున్నావు అంటే బిలాము అంటున్నాడు, నా దేవునికి నచ్చని పని నేను చేయను. ఆయన శపించమని అంటే నేను శపిస్తున్నాను, ఆయన ఆశీర్వదించమన్నాడు కనుక నేను శపించున్నానంటే అప్పటికి బాలాకు విడిచిపెట్టట్లా. అయితే ఈ చోటు నుండి ఇంకో చోటుకి వెళ్దాం, అక్కడ బలిపీఠం మనకు కడదాం. వినండి, అక్కడ బలిపీఠం కడదాం, అక్కడ కూడా నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, ఇప్పుడు ఆయన శపించమంటే శపించు అని మరలా ఇంకో చోటుకు తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకుని వెళ్ళి శపించమని చెప్పిన వినండి, బిలాము శపించట్లా, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదులని బాలాకు ఒక పెద్ద బహుమానాన్ని తనకు ఆశ చూపాడు. తర్వాత ఈ 2 అధ్యాయాలు 22, 23, 24, 25 ఈ 4 అధ్యాయాలు చదవండి. ఆ బహుమానమునకు ఆశపడిన అతను తెలివైన పని ఒకటి చేయాలనుకున్నాడు. బాగా వినండి, బిలాము ఏంటా తెలివైన పని అంటే, నేను ఇశ్రాయేలీయులను శపించను కానీ నా దేవుడే వాళ్ళని శపించేటట్టుగా నేను ఆలోచన చేశా అని బాలాకు దగ్గరకు వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు బాలాకు రాజు, నేను ఇశ్రాయేలీయుల్ని శపించను, అయితే నా దేవుడే వాళ్ళను శపించేటట్లుగా ఒక ఐడియా ఇస్తా. విన్నారా, నా దేవుడే వాళ్ళను శపించేటట్లుగా నేను ఒక ఐడియా ఇస్తా. ఏంటి ఐడియా చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనం 24, చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళుచున్నాను, అయితే కడపటి దినములలో తర్వాత దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో నేను నీకు వివరంగా విశదపరుస్తా, రమ్మని చెప్పి బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళి, నా జనులు ఇశ్రాయేలు జనులు నీ జనులకి ఏం చేస్తే నా దేవుడు వాళ్ళని శపిస్తాడో నేను చెప్తాను. నీకు కావాల్సింది ఏది? ఇశ్రాయేలు శపించబడతామేగా, నా నోటితో నేను శపించను, దేవుడే వాళ్ళని శపించేటట్టుగా నేను చేస్తాను, నేను నీకు విషయం చెప్తానంటాడు. ఏంటి ఆ విషయం చెప్పనా? తలలెత్తి చూడండి. నా ప్రజలకి ఇశ్రాయేలుకి ఒక బలహీనత ఉంది. ఏ బలహీనత అంటే స్త్రీల బలహీనత ఉంది. కొంతమందికి స్త్రీల బలహీనత ఉంది. మోయాబు స్త్రీలను వాళ్ళ దగ్గరికి పంపించి నాట్యం ఆడేటట్టు చేయి, వాళ్ళకి మద్యం ఇప్పించు, ఆ మద్యము త్రాగి ఆ స్త్రీలతో వాళ్ళు పాపం చేస్తారు. అప్పుడు వాళ్ళు చేసిన అపవిత్రమైన పనికి దేవునికి కోపం వచ్చి దేవుడే ఇశ్రాయేలీయుల్ని శపిస్తాడు, ఈ పని చేసి పంపు అని బాలాకుకే ఐడియా ఇచ్చి ఇశ్రాయేలు దగ్గరకు మోయాబు స్త్రీలను పంపించటానికి కారకుడయ్యారు ఎవరు? బిలాం. చూసారా ఎంత ఐడియా? తను శపించలేదు, వాళ్ళ దగ్గరకు మోయాబు స్త్రీలను పంపమన్నాడు. ఇప్పుడు పంపాడు. చూడండి 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, వాళ్ళ దేవతలకు నమస్కారం చేశారు, విగ్రహారాధన చేస్తున్నారు, అపవిత్రమైన పని చేస్తున్నారు. ఏ ప్రజలు ఎలా ఉండకూడదని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు అలాగా మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అలా మారటానికి కారకుడయ్యాడు బిలాము. ఎంత చెప్పినా బిలాము వినలేదు. ఇప్పుడు దేవుని ఉగ్రత ఒక్కసారిగా ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి ఇప్పుడు ఆ తెగులును పంపాడు. ఆ తెగులును పంపినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్కరోజే ఆ తెగులు వచ్చినప్పుడు 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారంటండి.
ఎంతటి భయంకరమైన విషయం అండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైన ఫీనేహసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించిన గనుక నేను ఓర్వలేకయుండి ఇజ్రాయేలీలను నశింప చేయలేదు. జరిగింది ఏంటంటే, ఈ మోయాబు స్త్రీలతో వీళ్ళ పాపం చేస్తూ ఉంటే దేవుడు తెగుళ్ళను పంపాడుగా. ఆ తెగులు వలన 24,000 మంది చనిపోయారంట. ఎవరు చనిపోయింది? మోయాబీలా ఇజ్రాయేలీలా? ఇజ్రాయేలీలు. 24,000 మంది చనిపోతూ ఉంటే ఎందుకు ఈ తెగులు వచ్చింది, ఈ తెగులు రావడానికి గల కారణం ఏంటి అని వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమే మోషేతో చెప్తాడు, ఇదిగో బిలాము ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోయాబు స్త్రీలను నా ప్రజల దగ్గరికి పంపించారు, వాళ్ళతో శయనిస్తున్నారు, పాపం చేస్తున్నారు, అందుకని ఆ తెగులును నేను పంపాను, 24,000 మంది చనిపోయారు అన్నప్పుడు నేను చూడలేకపోతున్నాను ఈ దృశ్యాన్ని అని దేవుడు చెప్పినప్పుడు, ఎలియాజరు కొడుకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియాజరు కుమారుడైన ఫీనేహాస్ అనే ఒక యవనస్తుడు అది చూసినప్పుడు, మోయాబు స్త్రీ, ఇజ్రాయేలు పురుషుడు వీళ్ళిద్దరూ కలిసి పాపం చేస్తూ ఉంటే ఫీనేహాస్ ఒక కత్తి తీసుకుని వెళ్ళి పాపం చేస్తున్న ఒక పురుషుడిని స్త్రీని ఇద్దరిని కలిసి ఏటున ఖడ్గమ తీసుకొని వాళ్ళని పొడిచి చంపేస్తాడండి. ఎప్పుడైతే మోయాబు స్త్రీని ఇజ్రాయేలు పురుషుడిని చంపివేస్తాడో అప్పుడు ఆ తెగులు ఆగిపోయిందంటండి. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాటలు ప్రజలకు అందించవలసిన ఒక ప్రవక్త ఏమో దారి తప్పి దేవునికి చేయకూడని పని ఒక ప్రవక్త చేస్తే, ఒక యాజకుడు కుమారుడు అయినటువంటి ఎలియాజరు అనగా అహరోను మనముడు అయినటువంటి ఫీనేహసు మాత్రం ఏమనుకున్నాడు తెలుసా? దేవునికి ఇష్టం లేని పని నాకు ఇష్టం లేదు, దేవుడు అది చూచి వారవలేకపోతున్నాడు, నేను కూడా అది చూచి వారవలేను. వెంటనే కత్తి తీసుకొని మోయాబు స్త్రీని ఇజ్రాయేలు పురుషుడిని నేను చంపివేయాలని కత్తి తీసుకొని చంపివేయగా అప్పుడు ఆ తెగులాగిపోయింది. సరే, అదంతా జరిగిపోయింది. కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచినాయి. బాలాకు బాగానే ఉన్నాడు, బిలాము కూడా బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జరిగినది ఏమిటనంటే, ఇజ్రాయేల్ ప్రజలు మోయాబు ప్రజల మీదకి మరలా యుద్ధాన్ని దిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధములో ఫీనేహాస్ కత్తి తీసుకొని ఎవరిని హతమారుస్తాడో తెలుసా? ప్రవక్త అయిన బిలామును హతమారుస్తాడు. ఆ మాట నేను చదివించి ముగిస్తాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, బిలాము కత్తి దూవుతో చేత అతడు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతములు చూడండి, ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతములో నా ప్రియ దేవుని బిడ్డలారా, బిలాము ఏ విధంగా చనిపోయాడు క్షమించండి. సంఖ్యాకాండం 31:8 చూడండి. సంఖ్యాకాండం 31:8. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులు అనగా మిద్యాను 5 రాజులైన ఎనివి, రేకనూరు, నూరు, హూరు, రేబాను, బేరు కుమారుడైనా కూడా బిలామును ఖడ్గముతో చంపిరి. బిలామును కత్తితో పొడిచి చంపిరి. నేను ముగిస్తున్నాను. ఒక ప్రవక్త చివరికి ఎలా చనిపోయాడు? హత్య చేయబడ్డాడు, కత్తితో పొడిచి చంపారు. అతని మరణం దేవునికి ముందు చదివించాను కానండి, దుష్టుల మరణము నాకు సంతోషాన్ని మిగుల్చునా అని. బిలాము మరణము దేవునికి సంతోషాన్ని మిగిల్చిందా? మిగల్చులా. బిలాము ఇలా మరణించాలని దేవుడు కోరుకోలా. బిలాము ఇలా మరణించడం దేవుడు చూడాలనుకోలా. దేవుడు ఏది చూడాలనుకోలేదో అదే చూచాడు దేవుడు. బిలాము కత్తి చేత హత్య చేయబడ్డాడు, మరణించాడు. ఆలోచించండి, ఎక్కడ ప్రవక్త ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అతను ప్రత్యక్షమయ్యేవాడు. అతడు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడేవాళ్ళు, అతడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడేవారు. ఒక బహుమానానికి ఆశపడి, బాలాకు పంపిన బహుమానానికి ఆశపడి ఇశ్రాయేలీల 24,000 మంది చనిపోవటానికి ఒక ప్రవక్త కారకుడయ్యాడు. చూసారా, దేవుడు అతన్ని చంపేశాడు. ఒక ప్రవక్తనే దేవుడు చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున బలిపీఠం మీద ఉండే వాక్యం చెప్తున్న నన్నైనా, వాక్యం వింటున్న నిన్నైనా, దేవుడు నన్ను అలా చూడాలనుకోవట్లేదు. ఒకవేళ బిలాము వలె మనం కూడా త్రోవ తప్పి తిరిగామా,
మన ఎదురుగా నిలబడి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇకనైనా త్రోవలకు రానాయనా అని. నీ కన్నులు తెరవబడకపోతే ఈ రోజున నువ్వు ప్రార్థించు, ప్రభువా నా కన్నులు తెరిచేలా చేయ్యా అని. బిలాముకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు చెప్పండి? బిలాముకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 3 అవకాశాలు. తర్వాత ఇంకా 2 చోట్ల కూడా బలిపీఠం దగ్గర కూడా కనపడతాడు. తర్వాత చదవండి. దాదాపు 4-5 అవకాశాలు బిలాముకి ఇచ్చాడు. ఎక్కడ తనను తాను సరి చేసుకోవాలా. పైగా తను శపించకుండా ఐడియా ఇచ్చాడు, వాళ్ళంతటికి వాళ్ళే చనిపోతారు చూడు అని. వాళ్ళ దగ్గరికి స్త్రీలను పంపిస్తే వాళ్ళు పాపం చేస్తారు, అప్పుడు దేవుడు అది ఓరవలేక వాళ్ళని హతమారుస్తాడు చూడని ఐడియా ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చాలాసార్లు నీ చేత్తో నువ్వు పాపం చేయక్కర్లా, పాపం చేసే వాళ్ళని నువ్వు ప్రోత్సహించిన చాలా తప్పే. నీ చేత్తో నీ చేతికి మట్టి అంటకుండా నువ్వు చేసుకోవచ్చు, కానీ ఎదుట వారికి నువ్వు పాపం చేయమని పురుకొల్పినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకోవచ్చు, నేనేమైనా పాపం చేశానా, నా శరీరానికి ఏమైనా, నా చేతికి ఏమైనా మట్టి ఏమైనా అంటుకుందా, నేను బాగానే ఉన్నాను కదా. లేదు 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 లేదు. నువ్వు పాపం చేయకపోయినా, పాపం చేసే వాళ్ళకి ప్రోత్సాహం చేసినా పాపమే. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కానీ ఆయన కరుణ కలిగిన దేవుడు, తన కోపాన్ని కూడా అణుచుకుంటూ, తన ఉగ్రతను కూడా అణుచుకుంటూ చాలా చాలా అవకాశాలు ఇప్పటికే ఎన్నో ఇచ్చాడు. బిలాము సరి చేసుకొని చనిపోయాడా? సరి చేసుకోకుండా చనిపోయాడా? సరి చేసుకోకుండా చనిపోయాడు. దేవునికి దుఃఖాన్ని మిగిల్చాడు. ఈరోజు నీకు ఒక అవకాశం, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరిదిద్దుకోవాలి. నువ్వు కూడా తిరిగి దేవునితో మాట్లాడే అనుభవంలో ఉండాలి, తిరిగి దేవుని సన్నిధిలో మోకరించే అనుభవంలో ఉండాలి. వినండి వినండి, తిరిగి నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే అనుభవంలో ఉండాలి, తిరిగి నువ్వు దేవునితో మాట్లాడే అనుభవంలో ఉండాలి. ఒక గాడిద దేవుని చూచింది, ఒక గాడిద దేవుని మాట వినింది, ఒక గాడిద దేవునికి లోబడింది, కానీ బిలాము లోపడలేదు. నా ప్రియ దేవుని బిడ్డ, బిలాము లోపడలేదు. నువ్వు కూడా ఒకవేళ లోపడకుండా జీవిస్తున్నావా? దేవుడు బిలాముకి బుద్ధి తెప్పించడానికి గాడిదకు నోరు కూడా తెప్పించాడు, అయినా కూడా బిలాము మారలేదు. దేవుడిక ఊరుకోక బిలామునే లేకుండా చేశాడు. ఆ మరణం నీకు రాకూడదు, ఆ హఠాత్తు మరణం నీకు నాకు రాకూడదు. నువ్వు మారాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నా ఒక ప్రశ్నతో. బిలాము ఎన్నిసార్లు గాడిదను కొట్టి దేవునికి దుఃఖాన్ని కలిగించాడండి? 3 సార్లు. ప్రశ్న, మోషే ఎన్నిసార్లు బండను కొట్టి దేవునికి కోపాన్ని రేపాడు? 2 సార్లు. రేపు వచ్చే వారం చూద్దాం. బిలాము 3 సార్లు గాడిదను కొట్టాడు, ఆయన ప్రవక్తే. మోషే కూడా ఒక ప్రవక్తే, బండను 2 సార్లు కొట్టాడు, ఏం చూడలేకపోయాడు, ఎక్కడికి చేరలేకపోయాడు, ఏం ప్రవేశించకుండానే తను మరణించాడు. మోషే మరణము, మోషే అవిధేయత, మోషే ఎన్నిసార్లు బండను కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఏమి ఆపుకోలేక కొట్టాడు అన్నది మనం వచ్చేవారం చూద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న సహాయం అన్న ప్రార్థిస్తాడు. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి.